నువ్వు మగోడు అయితే అమ్మ అబ్బకు పుట్టుంటే నా డాక్యుమెంట్స్ అన్నీ ఇస్తున్నాను, మీరు దాంట్లో 1 సెంటు భూమి కానీ నేను కబ్జా చేసున్నా, ఏదైనా మిస్టేక్ ఉన్నా నేను ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయను అని చెప్పాను. కానీ ఎప్పుడు ముందుగా ఈరోజు నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. ఈరోజు నేను చెప్తున్నాను, నేను చెప్పినవి ఇవి వీటిలో నిజం కాకపోతే గమ్మని చెప్పండి, బహిరంగ చర్చకి నేను సిద్ధం. అంటే ఈరోజు నేను ఏ విధంగా రాజకీయంగా వచ్చాను, ఏ విధంగా రాజకీయంగా ఉంటున్నాను, ఏ విధంగా ప్రజలకి సేవ చేస్తున్నాను, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ తెలుగుదేశం నాయకులు ఈరోజు మా మీద విమర్శించేదానికి ఏమీ లేక ఈరోజు ఏదో ఒకటి బురదగానే కార్యక్రమాలు ఏ విధంగా చేస్తున్నారో ప్రతిపక్షాలతోటి కుమ్ముక్కాయ ఈరోజు కావాలని కొంతమంది చేత స్టేట్మెంట్స్ ఇచ్చి ప్యాకేజ్ ఇష్టాగానే ప్రోత్సహించిన ఘనత ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు, అది కూడా కావ్య కృష్ణారెడ్డి అని కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే అతనికి తెలుసు ఇటువంటివన్నీ చెయ్యాలా, లేకుంటే ప్రజలు నమ్మరు అని ఈరోజు మా మీద బోధ జరిగే కార్యక్రమాలు ఏ విధంగా చేస్తున్నారో మేము చూస్తున్నాం. కాకపోతే ఈరోజు మేము ఒక సంస్కారం అనేది మాకు ఉంది కాబట్టి మేము ఎక్కడెక్కడ వాటి గురించి మాట్లాడేది. ఎందుకంటే మా కావాలి ఒక ప్రజలకి తెలుసు, నా గురించి మా జీవిత చరిత్ర అంతా కూడా వాళ్ళకి తెలుసు కాబట్టి మేము మాట్లాడకుండా ఉన్నాము, మాట్లాడలేదు. ఈరోజు మనసు విప్పి ఈరోజు మీ ముందుకు వస్తున్నాను. ఎందుకంటే ఈరోజు నేను ఈ మధ్య ఒక సోషల్ మీడియాలో ఒక కార్టూన్ చూశాను. శ్రీరామచంద్రుడు అంట, కావ్య కృష్ణారెడ్డి. ఈరోజు ఆ 7 కేసులతోటి రామగిరి ప్రతాప్ కుమార్ రెడ్డి, 8 కేసులతోటి పసుపుగడి సుధాకరు ఈ విధంగా కార్టూన్ చేస్తున్నారు, చూస్తున్నాము. కాబట్టి ప్రజలు కూడా అర్థమయ్యేగా చెప్పాల్సిన అవసరం, బాధ్యత నా మీద ఉంది. ఎందుకంటే ఈరోజు ఒకటే మేము చెప్తున్నాం, ఈరోజు నన్నే కాదు నా కుటుంబాన్ని కూడా ఈ కావ్య కృష్ణారెడ్డి అనే వ్యక్తి ఏ విధంగా ఆంధ్రజ్యోతిలో విషపుగాత గాయించారో ఒక్కసారి ఆలోచించండి అని కూడా నేను తెలియజేస్తున్నాను. నా కుటుంబం, మా మిస్సెసే కాదు, మా కొడుకు పొగ మీద కూడా అభాండాలు వేసే విధంగా ఈరోజు అటువంటి కామెంట్స్ పెట్టించడం నిజంగా ఎంత నీచ రాజకీయాలు చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించాలి. కావాలి నేర్చుకోక ప్రజలంతా కూడా నేను కోరుతున్నాను. ఎందుకంటే గతంలో ఇటువంటి ఎక్కడక్కడ నేను చూడలేదు, మీరు చూడలేదు. గతంలో బేదా మస్తానరావు గారు కావచ్చు, విష్ణన్న కావచ్చు, మాగుంట పార్వతక్క కావచ్చు, గతంలో అనేక మంది ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన వాళ్ళు కావచ్చు. ఎప్పుడు కూడా ఫ్రెండ్షిప్ అనేది ఇంపార్టెంట్ అన్నట్టు ప్రతి ఒక్కరు కలిసిమెలిసి కావాలి స్నేహభావంతో పనిచేసేది. ఓడిపోయినా గెలిచినా కూడా అందరూ కలిసిమెలిసి ప్రతి ఒక్కదానికి అటెండ్ అయ్యేవారు. కానీ ఈరోజు అటువంటి సంస్కృతికి ఈరోజు తెగపడిందని నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే అటువంటి వ్యక్తులు ఈరోజు ఈ రాజకీయాల్లోకి రావడం వల్ల రాజకీయాలని కలుషితం చేసిన మాట వాస్తవాన్ని కూడా కావాలి ప్రజలు గుర్తించాలని కూడా తెలియజేస్తున్నాను. అందుకే నేను చెప్పాను, గతంలో నా మీద ఆరోపణలు చేసేదానికి ఏమీ లేక వాళ్ళు కావాలని పని కట్టుకొని అబద్ధపు వాస్తవాన్ని క్రియేట్ చేసి వాళ్ళు ఏ విధంగా నా మీద దుష్ప్రచారం చేయాలని చూశారో మీ అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే ఈరోజు మేము వ్యాపారాలు వదులుకొని ఈరోజు ప్రజలతో గత 2009 నుంచి ఇప్పటిదాకా మేము ప్రజలతో ఉన్నాం. ఈరోజు అది కావలి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలుసు. ఎవరు ఎటువంటి వ్యక్తి అనేది కావలి నియోజకవర్గ ప్రజలకి తెలుసు. ఈరోజు మేము పేద కుటుంబం నుంచి వచ్చి చదువుకొని కష్టపడి బెంగళూరు వ్యాపారాలు చేసుకొని ఇక్కడ నాలాగా ఇబ్బంది పడకూడదు మన బిడ్డవి అని చెప్పి ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీ కావచ్చు, ఒక సిబిఎస్ఈ మంచి స్కూల్ కావచ్చు కట్టి ఈరోజు విద్యార్థుల కోసమే నేను చేశాను తప్ప ఇక్కడ రాజకీయంగా నేను సంపాదించుకోవాలని రాలేదు. రాజకీయంగా సంపాదిస్తే ఇక్కడ ఎంతో సంపాదించడానికి ఇక్కడేం అవకాశాలు ఏం లేవు. కానీ నేను రాజకీయాలు కాదు అనుకుంటే నేను ఈరోజు 1000 కోట్లు సంపాదించుకునే అవకాశం నాకు ఉన్నా కూడా అది వదులుకొని ఈరోజు కావలి నియోజకవర్గ ప్రజల కోసం వచ్చాననేది కావలి నియోజకవర్గ ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈరోజు బాధతో నేను చెప్తున్నాను, చాలా బాధతో చెప్తున్నాను. ఇటువంటి దుర్మార్గులు, ఇటువంటి వ్యక్తులు చేసే ఆరోపణలు చూస్తే నిజంగా చాలా బాధ వేస్తూ ఉంది. ఎందుకంటే ఎవరైతే ఈరోజు నిందారోపణలు మా మీద వేస్తున్నారో వాళ్ళ జీవిత చరిత్ర తీసుకుంటే ఒక్కసారి ఆలోచించండి. కావలి ప్రజలంతా కూడా మనసు పెట్టి వినండి. ఎందుకంటే ఒక టీచర్గా పనిచేస్తున్న వ్యక్తి గొర్రెల పెంపకం అని చెప్పి ఒక సొసైటీ ఓపెన్ చేసి దాంట్లో ప్రజల్ని సభ్యులుగా చేర్చి వాళ్ళ కాడ డబ్బులు తీసుకొని వాళ్ళని మోసం చేసి
ఆ తర్వాత జైలుకి అయిన వ్యక్తి కావ్య కృష్ణారెడ్డి అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు కావ్య కృష్ణారెడ్డి అనే వ్యక్తి గతంలో వేఅవుట్ చేసి ఏ విధంగా సైట్స్ అమ్మేసి కొన్ని మళ్ళా వాటిని ఆయన పేరు మీదే తిరిగి రాయించుకొని డబుల్ రిజిస్ట్రేషన్ చేసి దాన్ని ఎత్తకి బ్యాంకులో మోర్టగేజ్ పెట్టి అక్కడ బ్యాంకును మోసం చేసిన వ్యక్తి అనే కావ్య కృష్ణారెడ్డి అనేది గుర్తుపెట్టుకోవాలని కూడా తెలియజేస్తున్నాను. ఇంకా ఏదో కాదు, ఈరోజు ఆయన సొంత హౌస్ అంటే కొత్తది కాదు, పాత హౌసు సర్వే నెంబర్స్ 901B సైట్ నెంబర్స్ 117, 118 దీన్ని వాళ్ళ మిస్సెస్ పేరుకి గిఫ్ట్ డీడ్ చేశారు. గిఫ్ట్ డీడ్ చేసి దాన్ని బ్యాంకుగా మోర్టగేజ్ పెట్టారు. అంతవరకు బాగానే ఉంది, దాంట్లో ఎక్కడ ఇబ్బంది ఏం లేదు. కానీ మరీ బ్యాంకును మోసం చేసేదానికి 909/1Bని కాస్త సర్వే నెంబర్ మార్చి అవే సైట్స్ మరీ రిజిస్ట్రేషన్ చేసి గిఫ్ట్ డీడ్ చేసి దాన్ని మరీ ఎత్తగేగి కెనరా బ్యాంక్ హైదరాబాద్లో మోర్టగేజ్ తీసుకున్న మాట వాస్తవం. అంటే ఆల్రెడీ ఫస్ట్ చేసింది APSFC బ్యాంకులో మోర్టగేజ్ పెట్టారు. మరియు దాన్ని అదే సైట్స్ని సర్వే నెంబర్ 902/2 దాన్ని అదే సర్వే నెంబరు సైట్స్ నెంబర్స్ వచ్చి 117 and 118 ఇది వచ్చి 117, 118 అనేది ఆయన ఆఫీస్ ఉన్న బిల్డింగ్. అంటే బ్యాంకుని ఏ విధంగా మోసం చేస్తాడు అనేది ఇది ఒక నిదర్శనం. చేసి ఒకే సర్వే నెంబర్స్ని మార్చి ఈ విధంగా డబుల్ రిజిస్ట్రేషన్ చేసి రెండు బ్యాంకుగా పెట్టి మోర్టగేజ్ పెట్టి తీసుకున్న మాట వాస్తవం. దానికి విత్ ప్రూఫ్స్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ మా కాడ ఉన్నాయి, కావాలంటే అవి ఇస్తాను మీకు. ఎందుకంటే ఈరోజు మేము వ్యాపారాలు వదులుకొని ఈరోజు ప్రజలతో గత 2009 నుంచి ఇప్పటిదాకా మేము ప్రజలతో ఉన్నాం. ఈరోజు అది కావలి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలుసు, ఎవరు ఎటువంటి వ్యక్తి అనేది కావలి నియోజకవర్గ ప్రజలకి తెలుసు. ఈరోజు మేము పేద కుటుంబం నుంచి వచ్చి చదువుకొని కష్టపడి బెంగళూరు వ్యాపారాలు చేసుకొని ఇక్కడ నాలాగా ఇబ్బంది పడకూడదు మన బిడ్డవి అని చెప్పి ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీ కావచ్చు, ఒక CBSE మంచి స్కూల్ కావచ్చు కట్టి ఈరోజు విద్యార్థుల కోసమే నేను చేశాను తప్ప ఇక్కడ రాజకీయంగా నేను సంపాదించుకోవాలని రాలేదు. రాజకీయంగా సంపాదిస్తే ఇక్కడ ఎంతో సంపాదించడానికి ఇక్కడేం అవకాశాలు ఏం లేవు. కానీ నేను రాజకీయాలు కాదు అనుకుంటే నేను ఈరోజు 1000 కోట్లు సంపాదించుకునే అవకాశం నాకు ఉన్నా కూడా అది వదులుకొని ఈరోజు కావలి నియోజకవర్గ ప్రజల కోసం వచ్చాననేది కావలి నియోజకవర్గ ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈరోజు బాధతో నేను చెప్తున్నాను, చాలా బాధతో చెప్తున్నాను. ఇటువంటి దుర్మార్గులు ఇటువంటి వ్యక్తులు చేసే ఆరోపణలు చూస్తే నిజంగా చాలా బాధేస్తూ ఉంది. సైట్ నెంబర్స్ 117, 118 దీన్ని వాళ్ళ మిస్సెస్ పేరుకి గిఫ్ట్ డీడ్ చేశారు. గిఫ్ట్ డీడ్ చేసి దాన్ని బ్యాంకుగా మోర్టగేజ్ పెట్టారు. అంతవరకు బాగానే ఉంది, దాంట్లో ఎక్కడ ఇబ్బంది ఏం లేదు. కానీ మరీ బ్యాంకును మోసం చేసేదానికి 909/1Bని కాస్త సర్వే నెంబర్ మార్చి అవే సైట్స్ మరీ రిజిస్ట్రేషన్ చేసి గిఫ్ట్ డీడ్ చేసి దాన్ని మరీ ఎత్తగేగి కెనరా బ్యాంక్ హైదరాబాద్లో మోర్టగేజ్ తీసుకున్న మాట వాస్తవం.